అంగీకరించలేదు. ఆయన చెప్పాడు, ఇదిగో వర్షం వస్తుంది అన్నాడు. వర్షం అంటే ఏంటి అన్నారు వాళ్ళు. అంతవరకు భూమి మీద వర్షం అనేది పడలే. 2000 సంవత్సరాలు దాదాపు, లేదా 1900 సంవత్సరాలు ఆదాం మొదలుకొని నోవాహు వరకు, ఆ 2000 సంవత్సరాలు భూమి మీద వర్షమే లేదు ప్రియుల. హల్లెలూయా. ఇప్పుడు నోవాహు వాక్యం ప్రకటిస్తున్నప్పుడు, అక్కడ కాలం మారుతున్నప్పుడు నోవాహు వాక్యం ప్రకటిస్తూ ఉన్నాడు. అయ్యా కాలం మారుతూ ఉంది. వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ఎవరు నమ్మలేదు. అక్కడ ఏ ఒక్కరు దాన్ని అంగీకరించలేదు. అక్కడ అందరూ కూడా వాక్యానికి వ్యతిరేకంగా లేదా వాక్యాన్ని నమ్మని వారుగానే ఉన్నారు. ఆ తర్వాత నెమ్మదిగా ఆకాశంలో మేఘాలు రావడం ప్రారంభించాయి. ప్రచండ వర్షం కురిసిందని బైబిల్ చెప్తా ఉంది. వరదల ద్వారా ఆ యొక్క ప్రజలందరూ చనిపోయారు ప్రియులారా. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, చివరి కాలంలో కూడా వాక్యము, అందరూ క్రైస్తవులేనా? అందరూ క్రైస్తవులే. కానీ చూడండి, ఒక సగం లేదా సగం అటు సగం ఇటు ఆ విధంగా ఉంటారని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి లోతు దినములలో జరిగింది ఏమిటి? ఆ దేవదూతలు వచ్చినప్పుడు వారి ఇంటికి ఆ దేవదూతలతో మేము కూడాలా అని చెప్పారు ఆ ఊరి మనుషులు. ఒక భయంకరమైన పాపంలో నివసిస్తున్నారు సంఘం. ఇప్పుడు చూడండి, మీరు అమెరికాలో ఒక దైవ సేవకుని చంపారు. దేనికి చంపారంటే ఆయన నపుంసకత్వాన్ని వ్యతిరేకించాడంట. చూడండి, హల్లెలూయా. చూడండి, ఒక భయంకరమైన కాలం ఇది. క్రైస్తవ్యంలో మనం నిలబడే కాలం కాదు ఇది. నిలబెట్టే కాలం కాదు, దిగజార్చే కాలం, భయపెట్టే కాలం. సంగమా, ఎంతమంది నిలబడతారు? నిజంగా చూస్తే చాలా భయం వేస్తుంది. కానీ దేవుడికి అన్ని తెలుసు. లోతు దినముల వలె ఉండును. అక్కడికి వచ్చిన దేవదూతలు, లోతు ఇంటికి వచ్చిన దేవదూతలు వారి కళ్ళను గుడ్డివి చేసి, ఆ ఊరి ప్రజల కళ్ళు గుడ్డిగా చేసి వారి మధ్యలో నుంచి పారిపోయారు ప్రియులారు. అలాంటి పరిస్థితులు ఉంటాయి అంటున్నాడు ఆయన. కాబట్టి కాలము నెరిగి నిద్ర మేలుకొని వేలైనది నెరిగి అలాగూ చేయడే అంటున్నాడు. మనం విశ్వాసమైనప్పటికంటే రక్షణ మనకు మరి సమీపముగా ఉంది. మనం రక్షణకు మరి సమీపంగా ఉన్నాం. ఆయన యొక్క రాకడకు మరి సమీపముగా ఉన్నాం. ఈ చిన్న మాటలు అన్నగారు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు. మీ మధ్య పంచుకోవడానికి దేవుడిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవచ్చు. చిన్న ప్రార్థన చేసి అవకాశాన్ని అన్నగారికి ఇస్తాను. ప్రియులారా, కలుపుకుందాం. మహాపరిశుద్ధుల జీవం కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, మీకు స్తోత్రములు. చిన్న అల్పుణ్య అయోగ్యుని వట్టివాన్ని మట్టివాన్ని ప్రభువా, దేవా మీరు నాకు ఇచ్చారు. దేవ ఈ సమయాన్ని ప్రభువా కొన్ని మాటలు చెప్పడానికి నిజంగా అశోకుని బట్టి మీ పాదాల చెంత దీన సేవకుడిగా నాయన దేవ ప్రాధాయపడుతూ ఉన్నాను. మంచి ఆయుస్సు, మంచి ఆరోగ్యము అశోక్ ఇవ్వండి, కృపనివ్వండి. మరి పాస్టర్ గారికి, అక్కగారికి, మరి విజయకు ప్రభువా మీకు కృపనిచ్చే ప్రభువా, కుటుంబంలో మీరు తోడుగా ఉండి మంచి ఆర్థిక స్థితి, మంచి ఆరోగ్యము, ఆయుస్సు గృహంలో ఉండును గాక. మీ యొక్క పరిశుద్ధాత్మను ఎల్లప్పుడూ మీ గృహంలో ఉంచండి. ఏ చీకటి సంబంధమైన అంధకార శక్తులు ఈ గృహంలో ఉండకూడదు నాయన. మీరు మాత్రమే నివసించాలి. మీ ఆత్మ మాత్రమే ఇక్కడ ఉండాలి. ఈ గృహాన్ని అభిషేకించమని, మీరు తోడుగా ఉండమని దేవ సమస్తం మీకు అప్పచెప్పుకుంటూ మా ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించండి, వేడుకొచ్చున్నాము తండ్రి. థ్యాంక్ యూ బ్రదర్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ బ్రదర్. చాలా విలువైన మాటలు తెలియపరిచినందుకు వందనాలు. మరి మన మధ్యలో ఉన్నటువంటి అనన్య గారు ఉన్నారు. మరి వారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడతారు. అనన్య గారు కర్నూలు, ఇంకా ఈ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బహుబలంగా పాడబడుతున్నటువంటి సువార్త సంగీత గాయకుడు, నాకు మంచి స్నేహితుడు. అక్కడ చిన్నోడైనా నాకు స్నేహితుడు. రెండోది, ఈ మధ్య కాలంలోనే ఆయన సేవ కూడా సంఘ కాపరిగా సేవ చేస్తున్నాడు. మరి ఆయన పరిచర్యను దేవుడు ఆశీర్వదించులాగున మీ
ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మరి కొంచెం అలిగిన నేను ఆయన మీద, కాబట్టి ఒకటే పాట ఎక్కిస్తున్నాను. ఎందుకంటే ఫ్యామిలీతో రాసి ప్రత్యేకంగా ఆహ్వానించిన పాస్టర్ చంద్రపాలనకు వారి కుటుంబానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్న గనులైన దైవజనులు, వేదిక ముందున్న అభిషక్త దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రత్యేకించి ఈరోజు బర్త్డే బాయ్ అశోక్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా హార్మోని గాస్పల్ టీం ద్వారా బర్త్డే సందర్భంగా చిన్న పాట పాడతాం. అవధులు లేని ఆనందం వెల్లువల పొంగిన రోజు, ఉరకలు వేసే ఉత్సాహం ఉల్లమునే నింపిన రోజు. అవధులు లేని ఆనందం వెల్లువల పొంగిన రోజు, ఉరకలు వేసే ఉత్సాహం ఉల్లమునే నింపిన రోజు. ఇది నీ పుట్టిన రోజు, మనసైన వేడుక రోజు. ఇది నీ పుట్టిన రోజు, మనసైన వేడుక రోజు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ అశోక్, హ్యాపీ బర్త్డే టు యూ. గడిచిన సంవత్సరములు గాచిన దేవుని స్తుతించాలి, ఎడబాయక నిన్ను కాపాడిన ప్రభు ప్రేమను మదినుంచాలి. గడిచిన సంవత్సరములు గాచిన దేవుని స్తుతించాలి, ఎడబాయక నిన్ను కాపాడిన ప్రభు ప్రేమను మదినుంచాలి. ఆయన చేసిన మేలుల బట్టి కృతజ్ఞత చూపించాలి, ఆయన చేసిన మేలుల బట్టి కృతజ్ఞత చూపించాలి. జీవితమంతా యేసుని కొరకు సాక్షిగా జీవించాలి, జీవితమంతా యేసుని కొరకు సాక్షిగా జీవించాలి. Many greetings to you, many greetings to you, many greetings to dear Ashok, many greetings to you. రాబోయే వత్సరములు కృపయు క్షేమము నీతో రావాలి, ఈలాంటి పుట్టిన రోజులు నీవెన్నో చేసుకోవాలి. రాబోయే వత్సరములు కృపయు క్షేమము నీతో రావాలి, ఈలాంటి పుట్టిన రోజులు నీవెన్నో చేసుకోవాలి. నీదు జీవితం అనేకులకు దీవెనకరమై సాగాలి, నీదు జీవితం అనేకులకు దీవెనకరమై సాగాలి. నీ గృహమే స్వర్గముగా ధరలో సిరులతో తులతూగాలి, నీ గృహమే స్వర్గముగా ధరలో సిరులతో తులతూగాలి. May God bless you dear, may God bless you dear, may God bless you dear Ashok, may God bless to you. అడుగు పెట్టిన ప్రతి స్థలములలో ఆశీర్వాదం కలగాలి, మొదలు పెట్టిన పనులన్నిటిలో విజయముతో వెనగాలి. అడుగు పెట్టిన ప్రతి స్థలములలో ఆశీర్వాదం కలగాలి, మొదలు పెట్టిన పనులన్నిటిలో విజయముతో వెనగాలి. ఉన్నతమైన శిఖరాలెన్నో నీవధిరోహించాలి, ఉన్నతమైన శిఖరాలెన్నో నీవధిరోహించాలి. చదువులు పదవులు వ్యాపారంలో వృద్ధిని సాధించాలి,
చదువులు పదవులు వ్యాపారములు వృత్తిని సాధించాలి. హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ, హ్యాపీ లాంగ్ లైఫ్ టు డియర్ అశోక్, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. మరి ప్రియులారా, మరి ప్రకటింపబడిన వాక్కు ఫలించలాగున, ప్రకటింపబోయే వాక్యం దేవుడు అభిషేకించి వాడుకునేలాగున మరి నా మధ్యలో ఉన్నటువంటి ప్రభుదాస్ గారు, ప్రభుదాస్ ఒక విషయం చెప్పాలి. నేను ప్రభుదాస్ ఇద్దరం కూడా బైబిల్ ట్రైనింగ్ చేసాం హైదరాబాద్లో. తెలంగాణ ప్రాంతం నుండి ఈ ప్రాంతానికి ఏది చిల్డ్రన్ మినిస్ట్రీ, అది సిఎఫ్ మినిస్ట్రీలో మిషనరీగా ఇక్కడికి వచ్చాడు. అద్భుతమైనటువంటి సేవ కర్నూలు పట్టణంలో చేస్తున్నాడు. కర్నూలు పట్టణమే కాదు, వారి దేశవ్యాప్తంగా అభివృద్ధి పొందారు. మరి చాలా బిజీ. ఒకరోజు కూడా ఎప్పటి నుంచి, సంవత్సరం నుంచి అడుగుతున్నాం, మా ఇంటికి రారా, మా ఇంటికి రారా. మరి ఈరోజు వచ్చినాడు. ఇద్దరం స్నేహితులం కాబట్టి అలా పిలుచుకుంటాము. మరి ప్రభుదాసు ప్రకటింపబడిన వాక్కుకై, మరి ప్రకటింపబోయే వాక్కుకై చిన్న మాట ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ. చంద్రపాల్ గారు నా మంచి మిత్రుడే. ఓకే, నాకంటే పెద్దోడు చిన్నోడు నాకు తెలియదు. బట్ బైబిల్ కాలేజీకి వచ్చినప్పుడు అసలు మాట్లాడేవాడు కాదు. నేను మూవోడేమో అనుకున్నాను. రాయలసీమ నుంచి తాను, తన ఫ్రెండ్ లాజరస్ ఇద్దరు వచ్చేవారు. ఒక చిన్న లుంగి కట్టుకునేవాడు. నేను హైదరాబాద్లో పుట్టి పెరిగిన వ్యక్తిని. నేను వీడికి మాటలు రావేమో అనేసి ఆటలు ఆడుకునే వీడితో. ఎందుకో ఎక్కువ మాట్లాడేవాడు కాదు. తర్వాత వీడు మాట్లాడతాడు, బాగా మాట్లాడతాడని నేను రాయలసీమకు మిషనరీగా వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, ఇంత మంచి మాటకారని నాకు అప్పుడు తెలియదు. బైబిల్ కాలేజ్ అంతా కూడా ఎలా చేశాడో కూడా నాకు తెలియదు. బైబిల్ కాలేజ్ కానీ చేశాడు. కంప్లీట్ చేసుకున్న తర్వాత మంచి పరిచయం చేస్తున్నాడు. దేవుని మహాకృప. నా గురించి చైల్డ్ ఇవాంజలిజం ఫెలోషిప్ ఆఫ్ ఇండియా, దిస్ ద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, వరల్డ్ వైజ్గా ఉంది. ఆ సంస్థలో నేను కర్నూలు, నంద్యాల్, అన్నమయ్య, కడప ఈ 4 జిల్లాలకి డైరెక్టర్గా పనిచేస్తున్నాను. నా దగ్గర 23 మంది మిషనరీస్ ఉన్నారు. ఈ 4 జిల్లాల్లో కోసం పెట్టి పరిచయం జరిగిస్తూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ అంతటిపైన కోఆర్డినేటర్గా ఉన్నాను. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈ పరిచర్య ద్వారా మన కర్నూలు పట్టణంలో కోల్స్ కాలేజ్లో ఎవ్రీ ఇయర్ చిల్డ్రన్ క్యాంప్ చేస్తూ ఉంటాం. 600 నుంచి 700 మంది. ఈ సంవత్సరం కూడా సెప్టెంబర్ 29, 30, అక్టోబర్ 1 ఈ 3 దినములోనే దయచేసి మీ సంఘాలకి న్యూస్ వస్తుందని అనుకుంటున్నాను. ఒకవేళ రాకపోతే దయచేసి మన నుంచి మీ పిల్లల్ని ఆ చిల్డ్రన్ క్యాంప్కి పంపించండి. 3 రోజులు భోజనాలన్నీ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు అలా అక్కడ ఉంటాయి. ఓకే, దాని మా గురించి చిన్న పరిచర్య గురించి ప్రార్థించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. సారీ, నేను ప్రార్థించమన్నారు, బట్ టైం తీసుకుని మాట్లాడుతున్నాను, క్షమించాలి. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా పరమ తండ్రి, శివాధిపతి, జీవము కలిగిన మా నాయన, మీ యొక్క పరిశుద్ధమైన, శ్రేష్టమైన, బలమైన నామములో చేరి ఇదిగో ప్రార్థన చేస్తున్నాను. మీరు గొప్ప దేవుడవు, నీతిమంతుడవు, పరిశుద్ధుడవు దేవ. జగత్ పునాది వేయబడక మునిపే ఎదుగో బిడ్డల పట్ల ఎదుగో మీరు చక్కటి ప్రణాళిక కలిగి ఉన్న దేవుడు. మీ దాసులు, మా ప్రియులు, స్నేహితులు చంద్రపాల్ నాయక్ గారిని బట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నాము నాయన. మీ దాసుని ప్రభువా, ఎదుగో ఒక చక్కటి ప్రణాళికలో మీరుంచి ఒక చక్కటి సాక్ష్యాన్ని మీరు కలిగించి ప్రభువా, ఎదుగో నీ ఉన్నతమైన పరిచయంలో ఉన్నతమైన రీతిగా ఎదుగో మీరు నడిపిస్తూ ఆత్మల భారము కలిగి ప్రభువా నీ ఉన్నతమైన సేవను జరిగించడానికి సహాయము చేస్తున్నారు.
దేవా తన జీవితాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎదుగో ప్రభువా, ఏ స్థలములో నుంచి మీరు లేపారో ఎదుగో మీకు తెలుసు నాయన. ఎదుగో ఆ స్థలం అంతటిని కూడా మార్చడానికి మీరు సహాయము చేస్తున్నారు. తన కుటుంబాన్ని మీరు మార్చారు, మీకు వందనములు చెల్లిస్తున్నాం. ఎదుగో నీ బిడ్డను అనేకులకు దీవెనకరంగా ఉంచుతున్నారు, మీకు స్తోత్రాలయ్యా. ఎదుగో తనకు అప్పగించిన ఎదుగో పరిచయలు ఎంతో ఎదుగో మీరు ఆశీర్వాదాలను కలుగజేస్తున్నారు, మీకు వందనాలు. వారికి ఇచ్చిన సతీమణిని బట్టి సిస్టర్ నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారిని ఇరువురిని ప్రేమించి ఇచ్చినటువంటి కుమారుడు ఎదుగు తండ్రి అశోక్ గారిని బట్టి నీకు స్తోత్రములు. చిన్న బిడ్డ తండ్రి తన జీవితంలో దేవా ఎదుగు అనేక రీతిలుగా అంచెలుగా మీరు సహాయం చేస్తున్నారు. ఎదుగు తన జీవితంలో చేసిన గొప్ప మేలుకై మీకు స్తోత్రములు నాయన. ఎదుగో తండ్రి దేవా వారి యొక్క కుమార్తె కొరకు కూడా ప్రార్థన చేస్తుంటున్నాం. చిన్న పాపను కూడా మీరు దీవించండి ప్రభు. ఇరువురి బిడ్డలు ఇచ్చావు, నీ కృపల బిడ్డలను వర్ధిల్లు చెయ్యమని ప్రార్థన చేస్తుంటున్నాం. అనేకులకు దీవెనకరముగా బిడ్డలు వందరు గాక అని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రం. కుటుంబంలో ప్రతి అవసరతను క్రీస్తు నామములో మీరు తీర్చి మీరు మహిమ పొంది అనేకులకు ప్రభు కుటుంబం ఆశీర్వాదకరముగా ఉండుటకు సహాయము చేయమని వేడుకుంటున్నాం. అనేకులకు ప్రభు ఇదిగో మాదిరికరముగా ఉండుటకు సహాయము చేయ ప్రభు. నీకు స్తోత్రాలు నాయన. ఇదిగోని బిడ్డను మీరు ఆశీర్వదించబోతున్నందుని బట్టి నీకు వందనాలు. ఇదిగోని బిడ్డను దీవించబోతున్నందుని బట్టి మీకు స్తోత్రాలు నాయన. మీకు స్తుతి నాయన. ఇదిగో దిన కార్యక్రమంలో దేవు మీ దైవదాసులు అందించినట్టు వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. ఇదిగో వాక్యం విన్న ప్రతి బిడ్డను ప్రభు మమ్మల్ని అందరినీ ప్రభు మీరు దీవించండి. మీ చిత్త ప్రకారం మేము జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నావా. మరొకసారి కృతజ్ఞత కూడికని ప్రభు ఏర్పాటు చేయడానికి మీరు ఇచ్చిన కృపకై నీకు వందనాలు. దీని దాసుని నాకు నా కుటుంబానికి ఇదిగో ఈ అవకాశాన్ని కల్పించారు. మీకు మాత్రమే స్తుతి చెల్లిస్తూ ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ దేవా ఇదిగో మీరు దీవించి మీ కొరకు ప్రభు ఉన్నతమైన వేళ ప్రభు ఇదిగో బలమైన సాధనలుగా మీరు వాడుకొని మహిమ పొందుతారని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్స్. పిల్లల చివరిగా మరి మన మధ్యలో ఉన్నటువంటి ప్రేమదాస్ అన్న ఉన్నాడు. అన్న చాలా తక్కువ కాలంలో పరిచయం అయ్యాడు నాకు యువరాజు గారి ద్వారా. యువరాజు గారు మా ఇంటి పూజారి. ఆయన మా ఇంటి పూజారి కాబట్టి ఆయనకి ఇంతవరకు ఏ అవకాశం ఇవ్వలేదు. పూజారి ఎప్పుడైనా వచ్చి పూజ చేసిపోతుంటాడు. కాబట్టి నాకు ఇంట్లో ఒక స్నేహితుడు, ఒక మా కుటుంబ సభ్యుడు అంటాడు యువరాజు గారు. మరి ఆయనకి యువరాజు గారు అని చెప్పకూడదు, ఎందుకంటే ఆయన తాత, మేము ఇక తండ్రులమే. ఆయన చాలా వయసులో పెద్ద ఆయన, మాకందరికి కలిసిపోతాడు ఆయన. ఆయన ద్వారా మరి ప్రేమదాస్ అన్న పరిచయం. మరి ప్రేమదాస్ అన్నను నేను ఎందుకు ప్రేమించానంటే నిజంగా ఆయన ప్రేమకు దాసుడే. ఎందుకంటే ప్రతి సేవకుని వాడు సేవకులనే కాదు ప్రతి వ్యక్తిని ప్రేమిస్తాడు ఆయన. అతను మంచోడు కానీ చెడ్డోడు కానీ ప్రేమిస్తాడు. ఇంకొక మంచి లక్షణం ఏంటంటే చెడ్డోడైనా వాడిని ప్రేమించి మంచోడిని చేసుకుందామనే ఆలోచన కలిగిన దైవజనులు. చాలామంది దైవ సేవకులను అనేకులను ప్రోత్సాహకరంగా మరి అనేక సలహా సూచనలు ఇచ్చి వారు ప్రోత్సహించి నడిపించే దైవజనులు. మరి ఇలాంటి ప్రేమ కలిగిన దైవజనులు చాలా తక్కువ మంది ఉంటారు. మరి తక్కువ మందిలో నేను ప్రేమదాసనను ఒకరికి చూశాను. కనుకనే నేను ఒకరితో స్నేహం చేయాలంటే వానికి అన్నీ మొత్తం పరీక్షించిన తర్వాతనే స్నేహం చేస్తాను. మరి ఇలాగా ప్రేమదాసన చక్కటి గొప్ప దైవజనుడు, ఇక్కడ వాడబడుతున్న దైవజనుడు, కర్నూలు పట్టణంలో టాంతోటి గ్రామంలో వాడబడుతున్న దైవజనులు. అన్న కొన్ని నిమిషాలు, ఒక 15 సమయం ఎక్కువైంది కానీ 9 గంటలకల్లా మేము ముగించేస్తాము, మీకు పంపించేస్తాము. కొన్ని నిమిషాలన్న వాక్యం పంచుకుంటారు, తదుపరి కార్యక్రమం ముగిస్తాం. ప్రైజ్ లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. అందరూ చెప్దాం, ఏదో ఒకటి చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. సమస్త మహిమ ఘనత మన ప్రభువుకే కలుగునుగాక. కృష్ణందు మరి దైవజనులు చాలా విలువైన విషయాలు మరి తెలియజేశారు. వారందరిని బట్టి నేను ప్రభువుకు మహిమ చెల్లిస్తున్నాను.
మరి ముఖ్యంగా ఇంతవరకు వాక్యాన్ని మనకు అందించిన సేవకులను బట్టి దేశరత్న గారిని బట్టి కూడా నేను ప్రభుకు మహిమ చెల్లిస్తున్నాను. అలాగే మరి మమ్మల్ని ప్రేమించి ఆహ్వానించిన చంద్రపాలనకు, అలాగే వారి కుటుంబానికి ఈరోజు ప్రత్యేకంగా మరి పుట్టినరోజు జరుపుకుంటున్న అశోక్ కూడా నా శుభాలు మరి బర్త్డే విషెస్ కూడా తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక. అందరూ ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. అలాగే మరి ఇక్కడ ఉన్న సేవకులందరికీ పేరు పేరున ప్రత్యేక వందనాలు. నాకు ఇవ్వబడిన సమయం తక్కువ ఉంది కనుక పేర్లు చెప్పలేకపోతున్నా. అందరికీ వందనాలు. అలాగే అనన్య అన్న కూడా నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తా ఉన్నాను. దేవుడు మనందరినీ దీవించునుగాక, మనతో మాట్లాడునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, కొద్ది నిమిషాలు ఆ సమయం చాలా తక్కువ ఉంది కనుక నేను టకటగా కొన్ని విషయాలు గుర్తు చేస్తా. సో సమయాన్ని బట్టి 1, 2 లేక 3 విషయాలు జ్ఞాపకం చేసి క్లుప్తంగా నా మాటలు ముగిస్తా. ప్రియులారా, మరి ఇంతవరకు తమ్ముని గురించి అన్న సాక్షి చెప్పారు. నేను అనుకున్నాను వాళ్ళ ఇంట్లో ఇలాంటివి ఏం లేవులే అనుకున్నాను. నాకు తెలియదు, ఫస్ట్ టైం నేను ఇక్కడికి రావటం. అయితే ప్రియులారా, దేవుడు మన కుటుంబంలో ఏది అనుమతించినా దాని వెనకాల దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది. నమ్ముతారా? శ్రమ వెనుక దేవుని మహిమ ఉంటుంది. కనుక ఎందుకు ఇచ్చావు ప్రభు అని మనం అడక్క, మనం ఉన్నటువంటి స్థితిలోనే దేవుని గణపరచడం మనం నేర్చుకోవాలి. బాగు చేసినా దేవానికి స్తోత్రం. మిగతా చెప్పండి. రెండోది, బాగు చేయకపోయినా నీకు స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, అలా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే గనక ఏ సాతాను ద్వారా రోగాలు వస్తాయో వాడు పారిపోతాడు, ఉండడు, రాడు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట నేను ఈ బాబు కొరకు గుర్తు చేస్తున్న మాట ఏంటనంటే, అందరికీ తెలిసిన మాటే, గుండె చెదిరిన వారిని ఆయన, చెప్పండి గట్టిగా, బాగు చేసే దేవుడు మన యేసయ్య. He heals the broken in heart and binds up their wounds. గాయములు కట్టువాడు. గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు, వారి గాయములు కట్టువాడు అని మన యేసయ్యకు ఒక గొప్ప పేరు. ప్రియులరా, మనం విశ్వాసంతో ఆయన మీద ఆనుకోవాలి. కానీ ఈ మధ్యలో ఒక పాట వచ్చింది కదా, ఏమైనా చేయగలం. ఏదో ఒకసారి అనండి. ఏడజోడి ఈ పాట నేను పడుతుందన్న. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఆరాధించే మన ప్రభు ఎవరు అంటే, ఏమైనా చేయగలిగిన దేవుడు. విశ్వాసం ఉంచాలే గాని, నమ్మకం ఉంచాలే గాని, నీ కొరకు ఎంత దూరమైనా రాగలిగిన వాడు, ఏమైనా చేయగలిగిన వాడు. ఆయనకు అసాధ్యమైనది ఇది లేదు అని జ్ఞాపకం చేస్తున్నా. అయితే ప్రియులరా, ఇక్కడ మన ఆధ్యాత్మిక జీవితంలో కానీ, మన కుటుంబ జీవితంలో కానీ, లేక ఇక్కడ సేవా పరిచర్య చేస్తున్న దైవ సేవకులు ఉన్నారు, లేక కుటుంబస్తులుగా ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటున్న వారు కూడా ఉండొచ్చు. సో మన సేవా పరిచర్య అయినా సరే, లేక కుటుంబ ఉద్యోగ వ్యాపార విషయాల్లోనైనా సరే, ఓ దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా మనం చేస్తున్న కార్యాలు అభివృద్ధి పదములో నడిపించబడాలి అనంటే మనం ఏం చేయాలి? సో చంద్రపాల్ అన్న చెప్పారు, అన్న మరి సేవకులు కూడా వస్తారు, తర్వాత నా కుమారుని పుట్టినరోజు ఉంది అన్నప్పుడు నేను అన్నా, మరి సేవకులు వస్తే సేవకుల గురించి చెప్పాలా, లేకుంటే పుట్టినరోజు గురించి చెప్పాలా, లేక జనరల్గా ఓవరాల్గా చెప్పాలా అని అంటే, అన్న కొంచెంసేపు ఆలోచన చేసి అన్నది కృతజ్ఞత కూడిక అని నాకు తెలియజేశారు. కనుక కృతజ్ఞత కూడికకు సంబంధించి కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తా. ప్రియులారా, బాగా విందాం. దేవుడు నిశ్చయంగా తన స్వరము ద్వారా మనతో మాట్లాడతాడు. నమ్ముతారా? మీరు నమ్ముతారా? దేవుడు మాట్లాడే విధానాలు చాలా రకాలు ఉన్నాయి. అందులో శ్రేష్టమైనది ఏమిటనగా వాక్యం ద్వారా, వాక్కు ద్వారా. He sent his word and healed them. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసే దేవుడు. ఆయన వాక్యం ద్వారా మాట్లాడతాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు,
కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, రకరకాలుగా మాట్లాడతాడు. అంటే ప్రాముఖ్యమైనటువంటి విధానం ఏమిటి అనగా, దేవుడు మానవునితో మాట్లాడే విధానములో దేవుడు ఎంచుకునే ప్రాముఖ్యమైన పద్ధతి ఏంటంటే వాక్యము ద్వారా మనతో మాట్లాడునగాక. ఆమేన్, హల్లెలూయా. సో ఈ కృతజ్ఞతాస్తుతి కూడికకు సంబంధించి ఒక లేఖన భాగాన్ని మూలవాక్యంగా చదువుకుందామా? రైట్, నెంబర్ 1. మొదటిగా మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. తెరుద్దాం, గ్రంథాలు ఉన్న వారందరూ కూడా దయచేసి తెరిచి చూడాలని. నేను చెప్పగానే రెఫరెన్స్ చదివి నాకు సహాయం చేయండి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. అందరు చెప్పండి. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయమై, చంద్రపాలన మీ విషయమై, మీ కుటుంబ విషయమై, మీ కుమారుని విషయమై, కుమార్తె విషయమై, పరిచర్య విషయమై, ఉద్యోగ వ్యాపారాల విషయాల్లో ఏం చేయాలి అని అంటే, ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న చక్కని మాట. పౌలు గారు ఈ తెస్సలోనిక సంఘానికి పత్రిక రాస్తున్నాడు. ఎక్కడి నుంచి రాశాడు అని అంటే కొరింథులో నుంచి రాస్తూ ఉన్నాడు. సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే, సంగమా, ఓ తెస్సలోనిక సంగమా, యేసుక్రీస్తు ప్రభువారు త్వరగా రాబోతున్నారు, రాకడ దగ్గరగా ఉంది కనుక సంగమా మీరంతా సంసిద్ధులుగా సిద్ధపడండి, ఒకరి పట్ల ఒకరు ప్రేమను కనపరుచుకోండి. అలాగే అంటాడు, కృతజ్ఞత కలిగినటువంటి వ్యక్తులుగా మీరు బ్రతకండి. అంత మాత్రమే కాదు ప్రియులరా, ఆయనను సంతోషపెట్టే విధంగా మీరు బ్రతకండి అని చెప్పుతూ ఈ పత్రిక రాస్తాడు. ఎవరు? పౌలు గారు. ఏ సంఘానికి? తెస్సలోనికకు రాసినటువంటి సంఘానికి పౌలు గారు రాస్తారు. సో ఇలా అనేక విషయాలు వివరిస్తూ 5వ అధ్యాయము 16, 17 దగ్గరికి వచ్చేసరికి సంఘముతో మాట్లాడుతున్న మాట, ఓ తెస్సలోనిక సంఘస్థులారా, మీరంతా ఒక పని చేయండి. ఏం చేయాలయ్యానంటే పౌలు గారు అంటారు, ప్రతి విషయములో, మీకు నచ్చిన విషయాల్లో కాదు, మీరు మెచ్చిన విషయాల్లో కాదు, అది ఏ విషయమైనా సరే ప్రతి విషయంలో మీరేం చేయాలి అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చెల్లిద్దాం ఒకసారి చేతులు పైకెత్తి. హల్లెలూయా, హల్లెలూయా. తెస్సలోనిక సంఘమా, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఈలాగున చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయమై అది దేవుని చిత్తమై ఉన్నది అంటాడు. సో ఇన్ ఎవ్రీథింగ్, ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ give thanks to the Lord, for this is the will of the God. ఇది దేవుని చిత్తం. ఏమిటయ్యా దేవుని చిత్తం? మనం మాట్లాడితే దేవుని చిత్తం అండి అని మాట్లాడతాం. ఏదైనా చెప్పాలంటే దేవుని చిత్తం అయితే వస్తామయ్యా అంటాం, దేవుని చిత్తం అయితే వెళ్తామయ్యా అంటాం. సో ఏది మాట్లాడినా దేవుని చిత్తం, దేవుని చిత్తం, దేవుని చిత్తం అంటాం. ఏంటి దేవుని చిత్తం అంటే, ఇక్కడ ఈ వాక్యంలో పౌలు గారు మాట్లాడతారు, దేవునికి మీరు ప్రతి విషయములలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇదే దేవుని చిత్తమై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ప్రియులరా, ఆరోగ్యం ఉన్నా స్తుతించాలి, ఆరోగ్యం లేకపోయినా స్తుతించాలి, ఉద్యోగం ఉన్నా స్తుతించాలి, ఉద్యోగం లేకపోయినా స్తుతించాలి, సంఘములో 10 మంది ఉన్నా స్తుతించాలి, 10 మంది లేకపోయినా స్తుతించాలి, దేవుడు పిల్లల్ని ఇచ్చినా స్తుతించాలి, పిల్లల్ని ఇవ్వకపోయినా స్తుతించాలి. దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి, కృపను బట్టి, మేలులను బట్టి, కుటుంబాన్ని బట్టి, భార్య పిల్లలను బట్టి, సంతతిని బట్టి, ఉద్యోగ వ్యాపారాలను బట్టి, దేవుడు ప్రార్థనలను ఏవైతే చేస్తున్నావో ఆ ప్రార్థనలకు దేవుడు జవాబిస్తున్నాడు, నీకు అనుగ్రహిస్తున్నాడు. అలా చేస్తున్నటువంటి దేవుని కార్యాలను బట్టి, మేలులను బట్టి మనం ఒకటి నేర్చుకోవాలి. ఏంటో తెలుసా? అది మంచి అయినా సరే, మన జీవితంలో, మన కుటుంబంలో జరిగిన చెడ్డైనా సరే, మంచి అయినా సరే, కానీ దాంట్లో మనం ఏం చెల్లించాలంటే, ప్రతి విషయంలో ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గివ్ థాంక్స్ టు ద లార్డ్. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నేర్చుకోవాలి. అది చేస్తే ఏం జరుగుతుందో 3 విషయాలు చెప్తా, ఓకేనా? వింటారా? పొమ్మంటారా? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మన సేవ పరిచర్యలు అభివృద్ధి పొందాల, కుటుంబాలు విస్తరించాల. ప్రియులరా, మనం చేసే కార్యాలలో విక్టరీ, విజయం చూడాలి.
ఇవన్నీ జరగాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు మర్చిపోకూడదు. హల్లెలూయా. ఇప్పుడు నేనున్నా ప్రేయర్ మీటింగ్ వచ్చేటప్పుడు ఏం చేసుకొని వచ్చింట? ప్రేయర్ చేసుకొని వచ్చింట. ప్రభావ బలపరచయ్యా వాడుకో. సరే అయిపోయిన తర్వాత మరలా ఏం చేస్తా? ఇంటికి వెళ్తాను కదా. ఇంటికి వెళ్ళాక చేయాలా వద్దా? చేయాలి. అమ్మా చెప్పండి. చేయాలి. చేయాలి. ఎందుకు చేయాలి? అయిపోయింది కదా కోడిక. కృతజ్ఞత అయిపోయింది కదా కోడిక. చేసి అయిపోయింది కదా కృతజ్ఞత కోడిక. బాగా వాడు. ప్రియులరా, దేవుడు నిలబెట్టి బలపరిచి వాడుకొని మరలా క్షేమంగా ఇంటికి చేర్చిన తర్వాత మరలా కృతజ్ఞత, వెంటనే కృతజ్ఞత, ప్రార్థన. చాలామంది ఏదైనా అవసరం ఉన్నప్పుడు మాత్రం ప్రార్థన చేస్తారు, అయిపోయిన తర్వాత చేయరు. ప్రియులరా, ఆలోచించద్దా. సో తద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే మనసు మనం కలిగి బ్రతికితే ఈ కడవరి దినాల్లో దేవుడు గొప్ప ఉజ్జీవమును మన కుటుంబాల్లో, సంఘాలలో ఆయన రేపునగాక. ఆమేన్. హల్లెలూయా. కీర్తనకారుడైన దావీదు 103వ కీర్తన 1, 2, 3 వచనాలు గమనిస్తే ఏమంటాడో తెలుసా? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. అప్పుడప్పుడు మర్చిపోదామా? మర్చిపోమన్నాడమ్మా? మరువకు. కొన్ని మర్చిపో, కొన్ని గుర్తుకు పెట్టుకో అన్నాడా? దేనిని చెప్పాలా? చెప్పండి. దేనినైనా మర్చిపోమన్నాడా? లేదు. పౌలు గారు కూడా అదే అంటారు ప్రతి విషయంలో. ఇక్కడ కూడా దావీదు కూడా అదే అంటాడు. ఏమంటున్నాడు? దేనిని మరవక దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. ఎందుకు చెల్లించాలి ప్రభు అంటే కిందనే ఆన్సర్ ఉంటది. ఆ వచనాల తర్వాత చదివితే ఏమన్నదో తెలుసా? ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు గనక, ఆయన నీ సంకటములన్నీ కుదుర్చువాడు గనక, వ్యాధులను బాగు చేసే దేవుడు గనక, గుండె చెదిరిన వారిని బాగు చేస్తాడు గనక, ఇదిగో ఎలాంటి బలహీనతలు సమస్యలు నీలో ఉన్న దేవుని స్తుతించే మనస్సు గనక నీలో ప్రభు చూడగలిగితే, ఎట్టి సంకటములు నీలో ఉన్న వాటినన్నింటినీ బాగు చేసి కుదుర్చగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు. ఆయన నామానికి మహిమ కలుగునుగాక. గుండె చెదిరిన వారిని బాగు చేస్తాడు, మన సంకటములు బాగు చేస్తాడు, రోగముల నుంచి విడుదల దయచేస్తాడు, సంపూర్ణ ఆరోగ్యమును ఇస్తాడు. ఆ తర్వాత అక్కడ అంటాడు, సమాధిలో నుండి నా ప్రాణమును నువ్వు విడిపించావయ్యా, మరణపు గోతిలో నుండి నా ప్రాణమును విడిపించావు, అందుకే నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తున్నా. మరణపు గోతిలో నుంచి నన్ను లేవనెత్తి విడిపించి బండ మీద నా అడుగులు స్థిరపరిచావు గనక, ఇదిగో నా మీద కరుణా కటాక్షం అనే కిరీటాన్ని ధరింపజేశావు. చావుకు సిద్ధమైన నా బ్రతుకును సమాధిలోంచి నన్ను లేవనెత్తి నా తల మీద కరుణా కటాక్షం అనే కిరీటాన్ని నువ్వు ఉంచావు, ధరింపజేశావు. పక్షిరాజు యవ్వనం వల్లే నా యవ్వనము నూతన పరిచయం, క్రొత్తద కూర్చుండను, మేలులతో నీ హృదయము తృప్తిపరచువాడు ఆయన. వీటన్నిటిని జ్ఞాపకం చేసుకొని మనం ఏం చేయాలి చెప్పండి? కృతజ్ఞత. కొంతమంది ఉంటారు ప్రియులరా, దేవుడు ఎన్నెన్న మేలు చేయండి, ఏం చేశాడని, ఏం మేలు చేశాడు మా ఇంట్లో, మా జీవితంలో ఏం మేలు చేశాడని కొంతమంది ఉంటారు ప్రియులరా. అది సనిగే బ్యాచ్, గునిగే బ్యాచ్. అలాంటి వారి జీవితాల్లో, అలాంటి కుటుంబాల్లో దేవుడే కార్యాలు చేయలేడు. కనుక దేవుడు మన కుటుంబాల్లో, మన పరిచర్యలో ఏది చేసినా చేయకపోయినా మనం ప్రతిదినము ప్రతి క్షణము ఏం చెల్లించాలి అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా బ్రతుకుదమగాగా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. టక ఒక వ్యక్తిని గుర్తు చేస్తా. యేసు ప్రభు ఇలా చెప్పాడు, ఒక్కని కలిమి విస్తరించటం అనే జీవానికి మూలము కాదు అని చెప్పి ఒక ఉపమానం చెప్పాడు. ఒక ఊర్లో ఒక ధనవంతుడు ఉన్నాడట. ఆ ధనవంతుని భూమి సమృద్ధిగా పండింది. చెప్పండి గట్టిగా. ధనవంతుని భూమి. మాట్లాడాలి మీరేంటి అంత సైలెంట్ అయిపోతున్నారు? అంత సేవకులే కదా చెప్పాలి గట్టిగా. ధనవంతుని భూమి సమృద్ధిగా పండింది. పండితే వాడు ఏం చేశాడు తెలుసా? పొలం దగ్గరికి వెళ్ళాడు. విస్తారంగా పంట పడింది. అయ్యో, రేపు కోతలు వస్తే ఈ ధాన్యం అంతా ఎక్కడ పెట్టుకోవాలరా? గోడౌన్స్ లేవు ఇంట్లో. కనుక ఒక పని చేస్తా మనసులో అనుకుంటున్నాడు, నేను ఇంటికి వెళ్ళి ఆ పాత గోడౌన్లో చిన్న చిన్న గదులు, కొట్లు ఉన్నాయి కదా, వాటన్నిటిని కూల్చి వాటికంటే గొప్పవి కట్టుకొని నా పంట, నా పొలము, నా పంట, నా ధాన్యము, నా కొట్లు. వింటున్నారా బాగా?
ఏమన్నాడు తెలుసా ప్రియులరా? నా పంట, నా ధాన్యము, నా కొట్లు, నా ఆస్తి. ప్రియులరా, నేనంట దేవాది దేవుడైన యేసుక్రీస్తు ఆకాశమునకు ఆజ్ఞ ఇచ్చి వర్షమును కురిపిస్తేనే కదా పంట పండింది. చెప్పాలా? మరి ఇప్పుడు ఏమంటాడో తెలుసా? ధనవంతుడు ఆ పండిన పంట అంతా కూర్చుకున్నాడు, సమకూర్చుకొని ఇప్పుడు అంటాడు నా పంట, నా కొట్లు, నా ధాన్యము, నా పొలము, నా ఆస్తి. ఎక్కడ అంతటా కూడా సెల్ఫిష్నెస్ కనబడుతుంది. నాది 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 నాది. దేవుంది, దేవుడిచ్చింది, దేవుడు చేసింది, దేవుని మహిమ కార్యం. ఎక్కడ దేవునికి తన బ్రతుకులో చోటు లేదు. ఎవరు ఈ వ్యక్తి అని అంటే ధనవంతుడే కానీ కృతజ్ఞత బుద్ధి లేనటువంటి వ్యక్తి, కృతజ్ఞత లేని వ్యక్తి. నిజమే ప్రియులరా, కొంతమంది లోకంలో కూడా డబ్బు ఉందనుకో కృతజ్ఞత ఉండదు. డబ్బు ఉన్నాడు అసలు దేవుని దగ్గరికి రానే, ఎన్నో తిరుగుతుంటాడు. ఎవరికి వడ్డీలు ఇద్దాము, ఎవరు ఎక్కువ వడ్డిస్తారు, ఇట్లా తిరుగుతూ ఉంటారు కొంతమంది. ప్రియులరా, ఈ ధనవంతుడు దేవుని ప్రస్తావన లేకుండా నాది 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 అన్నాడు. ఆ తర్వాత అంత సమకూర్చుకున్న తర్వాత ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. దావీదేమో నా ప్రాణమా దేవుని స్తుతించని. దావీదుకు ఈ ధనవంతునికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. సో దావీదైతే నా ప్రాణమా దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి ఉపకారమును బట్టి స్తుతించు, అది నీకు మేలు అన్నాడు. ఈ ధనవంతుడు ఏమన్నాడు తెలుసా? అంత సమకూర్చుకొని నా ప్రాణమా తినుము, త్రాగము, ఎంజాయ్, తిను, త్రాగు, సుఖించు అని అనేక సంవత్సరములకు కావలసిన ఆస్తిని సమకూర్చా. ఎంత తింటావో తిను. ఇప్పటికే బస్తాలు బస్తాలు తిన్నాడు. ఎంత తింటావో తిను అంటున్నాడు. ప్రియులరా, ఆ మాట ఎవరు విన్నారంటే ఆకాశమందున దేవుడు విన్నాడు. దేవుడు విని ధనవంతుడు అన్న మాట మనకందరికి తెలుసు. ఏమన్నాడు చెప్పండి? అరే అరే మంచోడా అన్నాడా? చెప్పాలా? ఏమన్నాడో తెలుసా? అక్కడ ఆ భాగంలో మనం చూస్తే వెర్రివాడా. ఎవరండి వెర్రివాడా? ఎవరు వెర్రివాడు అని అంటే దేవుడు ఎన్ని మేలు చేసినా కృతజ్ఞత లేకుండా దేవుణ్ణి విడిచి దేవుణ్ణి మరచి బ్రతికేటటువంటి వాడు ఎవరు అంటే వెర్రివాడు. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. సంపాదించినవి ఎవరి వశం అవుతాయో ఎరుగుదువా? ఆలోచించుద్దాం ప్రియులరా. మన జీవితంలో, మన కుటుంబాల్లో దేవుడు అడిగిన ప్రతిదీ మనకు ఇస్తున్నాడే, ఇంత మేలు చేస్తున్నాడే, కృతజ్ఞత కలిగి మనం బ్రతుకుతున్నామా? ఆలోచించాలి. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. అంత దూరం నిలబడ్డారు. ఆయన అక్కడ ఉన్నాడు, వీళ్ళు ఇక్కడ ఉన్నారు. 10 మంది ఇక్కడుంటే ఎందుకు వచ్చారయ్యా, ఏం చేయాలనుకుంటున్నారు మీ కొరకు నేను అనంటే వాళ్ళు అన్నారు, ప్రభా ఈ కుష్ఠరోగంతో బాధపడుతున్నాం, మమ్మల్ని బాగు చేయి, స్వస్థపరచయ్యా అని అడిగారు ప్రభువుని. ప్రభు ఏం చేశాడమ్మా? ఆయిల్ రాస్తారా నా దగ్గర రండి, అందరికి ఆయిల్ వేసి ప్రార్థన చేస్తా. మళ్ళీ ఇప్పుడు వచ్చినారు, మళ్ళీ వచ్చే వారం 7 వారాలు తిరగాలి చూడండి మీరు. ఇలాంటి బాగా కాదు రే అట్లా వినండి బాగా. ప్రభు ఏమన్నాడంటే ఒకే మాట అన్నాడు, బాబు కుష్టు వ్యాధితో నా దగ్గరికి వచ్చారు, ఒక పని చేయండి, మీరంతా వెళ్ళి దేవాలయంలో యాజకుడు ఉంటాడు, యాజకునికి మీ దేహాలు కనబరుచుకోండి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సో ఇప్పుడు అదే మాట మనతో చెప్తే మనం ఏం చేసేవాళ్ళం చెప్పండి? ఆయిల్ వేసి ఏదైనా ముట్టుకొని ప్రార్థన చేసి స్వస్థపరుస్తున్నాడు అనుకుంటే ఈయన ఏం చేస్తున్నాడు? వెళ్ళిపోయి దేవాలయంలో యాజకునికి నీ దేహాన్ని చూపించాడు. అరే ఇంట్లోకి పంపండిరా అంట. మనం అయితే ఏం వేసి బాబన ఇంటికి పంపండి అంట. ఏంటి ఆయన అక్కడికి వెళ్ళి స్వస్థపరచకుండా, ప్రార్థన చేయకుండా, చెయ్యి ఆడించకుండా యాజకునికి వెళ్ళి చూపించుకోండి మీ దేహాలని అంటున్నాడు ఏంటి అని అనుమానముతో ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళం మనమైతే. కానీ 10 మంది విశ్వాసం ఉంచారు. ఆయన చెప్పినట్లుగానే దేవాలయానికి వెళ్ళారు. యాజకునికి చూపించుకోక మునిపే బైబిల్లో రాయబడిన మాట, వారు వెళ్ళుచుండగానే స్వస్థత పొందరు. దేవునికి మహిమ కలుగును గాక. వెళ్ళుచుండగానే స్వస్థత పొందారు. కారణం ఏంటంటే విశ్వాసం, బై ఫెయిత్, విశ్వాసము ద్వారా.
ఉందా మనలో అలాంటి విశ్వాసం? దేవుడు ఏదో ఒక దినమున నా కొడుకును బాగు చేసి సరిచేసి ఆయన తన పరిచయంలో వాడుకుంటాడు. ఒక బలమైన సాధనంగా నిలబెడతాడు. దేవుని చేతిలో పనిముట్టుగా వాడుకుంటాడు. బలవంతుని చేతిలో బాణం వలె దేవుడు నా కుమారుని వాడుకుంటాడు. నా విశ్వాసం మనలో ఉండాలి. ప్రియులరా, ఇలాంటి సాక్ష్యమే నేను ఒకటి విన్నా. ఏంటంటే ఒక తమ్ముడు ఉన్నాడు, మీకు కూడా చాలా మంది తెలిసే ఉంటుంది. హార్ట్ ప్రాబ్లంతో పుట్టాడు ఆ తమ్ముడు కూడా. అయితే రోజు కొంచెం వీక్ అయిపోతుంటే ఎవరో చెప్పారట హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే హార్ట్లో హోల్స్ ఉన్నాయని చెప్పారట. హార్ట్లో హోల్స్ ఉన్నాయి కనుక ఎక్కువ రోజులు బ్రతకవు బాబు నువ్వు అని చెప్పారట. ఆ బాబు ఏం చేశాడంటే ఆ మాట విన్నాడు, డాక్టర్ చెప్పిన ఆ మాటలు విన్నాడు. ఆ తర్వాత సంఘానికి వెళ్ళాడు, పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకున్నాడు, వాక్యాలు వినడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత బాప్టిజం తీసుకున్నాడు, మారుమనసు పొందుకున్నాడు. ఆ తర్వాత క్రమంగా దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నాడు. ఆ తర్వాత సేవకులకు పరిచయం చేస్తున్నాడు. ఆ తర్వాత ప్రియులరా, మరి దేవునికి తన జీవితాన్ని తన దేహమును సమర్పించుకొని దేవుని సేవలో ఈరోజు ఒక స్పీకర్గా వాడబడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్, హల్లెలూయా. మరి ఏం కాలేదా బాబు, డాక్టర్లు చచ్చిపోతా ఉన్నారా? ఆ మాట చెప్పి చాలా సంవత్సరాలు అయిందయ్యా, కానీ దేవుడు నన్ను ఇప్పటికీ సజీవునిగా నిలబెట్టి అనేక ప్రాంతాలలో దేవుడు వాడుకుంటున్నాడు. ఎలాంటి బలహీనత నాకు లేదు, లోపల అది ఉన్నా సరే నాకేం ప్రాబ్లం లేదు. దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. ఉన్న స్థితిలోనే వాడుకునే దేవుడు మన యేసయ్య. ఏమైనా చేయగలిగిన దేవుడు మన యేసయ్య. ఆయన నామానికి మహిమ కలుగునగాక. ఆమేన్, హల్లెలూయా. సో తమ్ముని కూడా దేవుడు అలా చేయనుగాక, అలా మనం చూద్దాముగాక. ఇది ఎప్పుడో మనం వెళ్ళిపోయిన తర్వాత కాదు, మన కళ్ళ ఎదుటే ఆ కార్యాన్ని దేవుడు జరిగించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియులరా, త్వరగా ఒక మాట నేను గుర్తు చేస్తాను. నంబర్ 1, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ద్వారా లేక కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో దాగి ఉన్న ఆశీర్వాదాలు లేక దీవెనలు. బ్లెస్సింగ్స్ హిడెన్ ఇన్ ద థ్యాంక్స్ గివింగ్. సో కృతజ్ఞతాస్తుతులు దేవునికి ఒక వ్యక్తి చెల్లించడం ద్వారా ఆ వ్యక్తి పొందుకునే దీవెనలేంటి? నంబర్ 1 నేను చెప్తున్నా, బాగా నాతో పాటు అందరూ చెప్పండి. ప్రియులారా, నంబర్ 1, కృతజ్ఞతాస్తుతులు నువ్వు చెల్లిస్తూ ఉంటే నీకు కలిగే దీవెనలో మొదటి దీవెన ఏమిటనగా విస్తరణ. చెప్పండి గట్టిగా. ఏంటి? కొంచెం మంచిగా చెప్పండి. విస్తరణ, మల్టిప్లై, ఇంక్రీస్. ఏంటయ్యా విస్తరణ? ఏంటి విస్తరణ అని అంటే, నంబర్ 1, కృతజ్ఞతాస్తుతి ఎక్కడ ఉంటుందో అక్కడ విస్తరణ ఉండునుగాక. ఏముంటది అక్కడ? విస్తరణ ఉంటది, మల్టిప్లై ఉంటది, ఇంక్రీజ్, డెవలప్మెంట్ అనేది ఉంటది. ఎలా చెప్తారయ్యా? ఏమైనా వాక్యం ఆధారం ఉందా? ఉంది. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2:7 ఒకసారి చదువుతాను, విందాం. 2:7 చదవాలి, త్వరగా చదివేవాళ్ళు, లేదంటే లేట్ అయిపోద్ది. అలాగే 2వ కొరింథీ పత్రిక 9:12 కూడా సిద్ధపరచాలి, త్వరగా. 2:7 చదవండి. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా 2:7 కొలస్సీ. అవును, రైట్. ఆయన యందు వేరుపడిన వారే ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు. దేవునికి మహిమ కలుగునగాక. నంబర్ 1 వినాలి ప్రియులరా. ఏమిటి అనగా, కృతజ్ఞతాస్తుతి ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుడు విస్తరించే కార్యాలు, అభివృద్ధికరమైన కార్యాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు దేవుడు కుటుంబాలలో జరిగించునుగాక. సో కృతజ్ఞతాస్తుతి నువ్వు చెల్లించుకుంటూ వెళ్ళు, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? విస్తరించుకుంటూ వస్తాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పరిచర్యలు విస్తరిస్తాయి, ఉద్యోగ వ్యాపారాలు విస్తరిస్తాయి, నువ్వు చేస్తున్న కార్యక్రమాలు విస్తరిస్తాయి. మల్టిప్లై, ఇంక్రీజ్ కావాలి. ఇంక్రీజ్ కావాలి అని అంటే, మల్టిప్లై అవ్వాలి అని అంటే, విస్తరణ నువ్వు చూడాలని బ్రతుకులు ఆశపడితే యేసయ్యకు ప్రతి క్షణం ప్రతి దినం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనము బ్రతుకుదముగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. రైట్. అరణ్యములో 3 రోజులు ఉపవాస ప్రార్థన యేసుప్రభు పెట్టాడు. ఎంతమంది వచ్చారు చెప్పండి? మాకేం తెలుసు అంటారా? రైట్. 5,000 మంది పురుషులు.
5,000 మంది పురుషులు అంటే ప్రార్థన కూడిక అంటే స్త్రీలు ఎక్కువ ఉంటారా, పురుషులు ఎక్కువ ఉంటారా? ఇక్కడ పురుషులు ఎక్కువ ఉన్నట్టున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడైనా స్త్రీలు ఎక్కువ ఉంటారు. 5,000 మంది పురుషులు అని రాయబడింది. ఒక్క 5,000 మంది స్త్రీలను కూడా వేసుకోండి. ఆ తర్వాత ఒక్క జంటకి 2 పిల్లలు వేసుకోండి. 25,000 మంది అరణ్యములో 3 దినాల ఉపవాస ప్రార్థన, యేసయ్య ప్రార్థనకు వచ్చాడు. 3 రోజులు వాక్యాన్ని బోధించాడు. అయిపోయిన తర్వాత చాలా అలసిపోయారు, ఏం తినలా. సో ప్రభుకి ఇష్టం లేదు వాళ్ళను ఒట్టి చేతులతో, ఖాళీ కడుపులతో, ఆకలితో పంపడం ఇష్టం లేదు. సో ఎవరి దగ్గరైనా ఏమైనా ఉన్నదా అన్నాడు. ఓ చిన్న పిల్లల దగ్గర ఏముంది చెప్పండి? యేసు బాబా అని చెప్పు. 5 రొట్టెలు 2 చేపలు. ఏముందమ్మా? బిర్యానీ ఉందంటారేమో ఒకవేళ చంద్రపాలన అడిగితే. రైట్, ఏముంది చెప్పండి? 5 రొట్టెలు 2 చేపలు. నేనంట 5 రొట్టెలు 2 చేపలు యేసు ప్రభు చేతులు పెట్టారు అనుకున్నాం కాదు. ఇలా పెట్టినప్పుడు అరే బాబు మీకేమన్నా మైండ్ ఉందారా? జనాలేమో 25,000 మంది, రొట్టెలేమో 5, చేప పిల్లలేమో 2. మన భాషలో చెప్పాలంటే ఎవరి ముక్కలు పెట్టాలరా అని అంటాం మనమైతే. అంటామా? అంటాం. కానీ యేసు ప్రభు అలా సనుక్కోలా. ప్రియులరా, ఆ 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని అలా కన్నులెత్తి ఆకాశము తట్టు కన్నులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి పంచిపెట్టాడంట. చెప్పలు కొడదామా? యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి పంచిపెట్టాడు. పంచిపెడితే ఇప్పుడు ఎంతమంది తిన్నారయ్యా అని అంటే రాయబడిన మాట, ప్రియులరా, 5,000 మంది పురుషులు తిన్నారు, స్త్రీలు తిన్నారు, పిల్లలు తిన్నారు. 25,000 మంది తిన్న తర్వాత 12 గంపలు ఇంకా రిమైనింగ్ 12 బాక్సెస్, 12 గంపలు మిగిలిపోయాయి అని రాస్తుంది. ప్రియులరా, ఇంత గొప్ప విస్తరణ ఎలా జరిగింది అని మనం ఆలోచన చేస్తే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ద్వారా స్తోత్రం కలుగునుగాక. ఎట్లా కలిగింది? ఇంత పెద్ద విస్తరణ ఎలా కలిగింది అని అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ద్వారా. యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక. మరి మనం కూడా ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతికి ఆపోజిట్ వర్డ్ ఒకటి ఉంది. స్తుతికి ఆపోజిట్ వర్డ్ ఉంది. ఏంటో చెప్తారా? స్తుతికి ఆపోజిట్ వర్డ్ కంప్లైనింగ్, సనుగుట, స్తుతించుట. చెప్పండి ఒకసారి గట్టిగా. ఎవరు ఫైన్ ఇయర్ ఇక్కడ చెప్పాలా, మాట్లాడాలా? స్తుతించడానికి ఆపోజిట్ వర్డ్ అంటే సనుగుట. ఇజ్రాయేలీలు అరణ్యములో అనేక సార్లు ఏం చేశారు? దేవుని మీద సనిగిన కారణాన ఏమయ్యారు? సంహారకుడి చేతిలో చంపబడ్డారని మనకు తెలుసు. ప్రియులరా, ఐగుప్తు నుంచి దేవుడు విడిపించి అరణ్య మార్గములో నడిపిస్తా ఉన్నప్పుడు ఏ కొదువ లేకుండా దేవుడు వారికి అనుగ్రహిస్తూ వచ్చాడు. ఎంతో ప్రేమతో వారిని తీసుకుని వస్తూ నడిపిస్తూ ఉన్నాడు. ప్రియులరా, పగలు మేఘస్తంభములో, రాత్రి అగ్నిస్తంభములో దేవుడు కాపాడుకుంటూ ప్రొటెక్షన్ ఇస్తూ నడిపిస్తూ ఉన్నాడు. దాహం, నీళ్లు కావాలి అరణ్యములో మాకు అని నీళ్లు లేనప్పుడు సనిగినప్పుడు దేవుడు ఆ పంటలను చీల్చి సముద్రమంతా సమృద్ధిగా నీళ్ళని ఇచ్చాడు. ఆహారం అంటే దేవదూతలు భుజించే ఆహారమును ఇచ్చాడు. ప్రియులరా, ఇలా ఎర్ర సముద్రం అడ్డుగా వస్తే ఎర్ర సముద్రంలో 2 పాయలుగా చీల్చాడు. సో ఇలా చీల్చి ఇజ్రాయేలు ప్రజల కొరకు ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు దేవుడు జరిగించాడు. అయితే ప్రియులరా, ఆకలి వేసినప్పుడు సనిగారు, నీళ్లు లేనప్పుడు సనిగారు. అలా దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు కదా కళ్ళ ఎదుట. వాళ్ళు నేను అనుకుంటా ఇట్లా అంటే బాగుండేది. వాళ్ళు ఏంటో తెలుసా? మన కళ్ళ ఎదుట ఈ దేవుడు, మనం ఆరాధించే దేవుడు ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చాడు కదా. బండను కొట్టగా సముద్రం అంత సమృద్ధిగా నీటి ప్రవాహం వచ్చింది కదా. సో బండలో నుంచి నీళ్లను రప్పించిన దేవుడు మన దాహాన్ని ఎడారిలో తీర్చలేడా? తీరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బాగుండేది. కానీ అలా చెల్లించలా సనిగారు, సంహారకుని చేతిలోనికి వెళ్ళి నశించిపోయారు. ప్రియులరా,
దేవుడు మన కుటుంబంలో ఎన్ని మేలులు చేసినా కొంతమంది ఇంకా ఏం మేలు చేశాడని ఆయన మాకు పరిచయలో ఏం మేలు చేశాడు, కుటుంబంలో ఏం మేలు చేశాడు, ఉద్యోగం అని ప్రార్థన చేస్తే ఉద్యోగం ఇవ్వాల, ఆ విశ్వాసులని సంఘం కొరకు ప్రార్థిస్తే విశ్వాసులని ఇవ్వాల, సంతానం అని ప్రార్థిస్తే సంతానం ఇవ్వాల, ఆరోగ్యం అని ప్రార్థిస్తే ఆరోగ్యం ఇవ్వాల. దేవుడు మా జీవితంలో ఏం మేలు చేశాడు అని అంటారు. నేనంట దేవుడు చేసిన మేలులలో గొప్ప మేలు ఏదంటే ఈరోజు నువ్వు సజీవునిగా ప్రాణంతో ఉండటమే గొప్ప మేలు. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి, ప్రభు చేసిన ప్రతి ఉపకారమును బట్టి మనం ఎల్లప్పుడూ ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదుముగాక. ఆమేన్, హల్లెలూయా. నంబర్ 1, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఏం జరుగుతుంది? విస్తరణ. ఏం జరుగుతుంది? ఏ వాటిలో విస్తరించాలో మనం చెప్పండి అమ్మా. కొందరు పాపములో విస్తరించారంటే అతిక్రమాల విషయాల్లో. మనం దేంట్లో విస్తరించాలి అని అంటే వాక్యం అంటుంది, అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా మా పరిచర్య, మా సేవ విస్తరించుచున్నది అన్నాడు. వింటున్నారా సేవకులారా, దైవజనులారా? మన పరిచర్య విస్తరించాలి, మన సేవ ఫలించాలి, పరిచర్య విస్తరించాలంటే సూత్రం ఏంటంటే దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు. హోసన్నా మందిరానికి వెళ్తే వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తుంటారో తెలుసా? చెప్పేసి బాబా, ఎప్పుడు ఏం చేస్తుంటారో తెలుసా? స్తోత్రం 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 స్తోత్ర ప్రార్థన, కృతజ్ఞతలు చెల్లిస్తూనే ఉంటారు. ఎందుకు చెల్లిస్తారు? ఎందుకు అంతమంది పోతారు అక్కడికి? ఆలోచన చేస్తున్నారా? అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా మా పరిచర్య, మా సేవ విస్తరించుచున్నది అన్నాడు. సేవలో విస్తరణ మనం చూడాలంటే దేవుని స్తుతించి బిడ్డలుగా మనం ఉండాలి. ప్రేమలో విస్తరణ పొందాలి, విశ్వాసములో, భక్తి జీవితంలో, దేవుడిచ్చిన ప్రతి విషయంలో మనం విస్తరించడమగాక. ఆకాశ నక్షత్రాల వలె దేవుడు మనలను, మన కుటుంబాలను, మన పరిచయలను, సేవలను విస్తరింప చేయనగాక. ఆమేన్, హల్లెలూయా. సో టైం అయిపోయింది కనుక నేను ముగిస్తున్నా. ఇంకా 2 విషయాలు మళ్ళీ ఎప్పుడైనా చదరపాలని పిలిస్తే అప్పుడు చెప్తాను. ఓకేనా? సేవకులకు ఎట్టుంటుందంటే ఆ 2 విషయాలు చెప్పింటే బాగుండేది అని అనిపిస్తుంది. రైట్. సో ప్రియులరా, సమయం 9:15 కనుక నేను ముగించడానికి ఇష్టపడుతున్నా. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం ముందుకెళ్దాం. ఈ బ్రతుకును బట్టి, ఈ జీవమును బట్టి, ఈ ఆశను బట్టి. ప్రియులరా, ఈరోజు ఒక ముద్ద అన్నం తింటున్నామంటే దేవుని కృప. ఈరోజు వస్త్రం కట్టుకుంటున్నామంటే చెప్పండి తల్లి. ఈరోజు ఇంత మంచి ఇంట్లో ఉంటున్నామంటే, ఒకప్పుడు ఒక 20-30 సంవత్సరాల కిందట మన స్థితి ఏంటి ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆలోచించండి. ఒక ముద్ద తింటున్నామంటే ఆయన దయ, ఒక వస్త్రం కట్టుకోగలుగుతున్నామంటే దేవుని కృప. ఈరోజు 4 వేలు లోపలికి వెళ్తున్నాయంటే ఆయన కరుణ, దయ, దాక్షిణ్యం, ఆయన కృప మన పట్ల ఉంది. వీటన్నిటిని తలపోసుకొని మనం ఏం చేయాలి తెలుసా? ప్రతిదినం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం ప్రభువును గణపరుస్తూ ముందుకెళితే ఆయన మన కార్యాలను విస్తరింపచేస్తాడు. అలాంటి కార్యాలు, అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక, కృప చూపనుగాక, మేలు చెయ్యనుగాక. ఆమేన్, హల్లెలూయా. యేసు నామములో మన సమస్త కార్యాలు విస్తరించునుగాక, అభివృద్ధి పొందునుగాక, ఆశీర్వదించబడినముగాక. ఈ చిన్న బిడ్డ అశోక్ బ్రతుకు కాలమంతా కృపాక్షేమములు తోడుగా వచ్చునుగాక, కృపాక్షేమములతో నింపబడినగాక, కరుణ కటాక్షము ఆయన మీద వండునుగాక, అతని దినములు తరతరములు గడుచునుగాక. సో అలాంటి కృప భాగ్యం దేవుడు మనందరికి దయచేయనుగాక. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ అన్న. శ్రేష్టమైన విషయాలు తెలియపరిచారు. ప్రియులారా, అంతా ఒక 5-10 నిమిషాల్లో అది కార్యక్రమాన్ని ముగించేస్తాము. నిజమే అన్న వాక్యం చెప్పినట్లుగా మా స్థితి కూడా పూర్వము ప్రారంభంలో చాలా దీనమైన స్థితి. మేమేమై ఉన్నామో దేవుని కృప వలననే అయి ఉన్నాం. 2028 అక్టోబర్ 4వ తేదీ నాకు శిఖం ప్రార్థన మందిరంలో పెళ్ళయింది.
నా భార్యను తీసుకుని నేను ఏడికి పోవాలో తెలియదు, ఇల్లు లేదు నాకు. ఆ పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ పెళ్లి చేసి వెళ్ళిపోయినారు. నేను నా భార్య ఇద్దరు ఆడ కూర్చున్నాం, ఏడికి పోవాలో తెలియదు. తర్వాత జోనతన్ నాయక్ అని పాస్టర్ ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. ఆయన 6:30కు ఫోన్ చేశాడు నాకు. ఒరే నీకు ఇల్లు లేదు కదా, మర్చిపోయినారు. మా ఇంటికి వచ్చారు. వాళ్ళ ఇంట్లో 3 నెలలు ఉంటే మా చర్చి వాళ్ళందరూ తలా ఒక శమ్మ తెల్లగొనిస్తే అది తీసుకుని ఒక చిన్న పాక గుడిసెలో ఉండేవాళ్ళం. మా భార్యకి ఎన్నోసార్లు చెప్పాను, నీకు అన్నం పెట్టే శక్తి నాకు లేదు, మీ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోయి. ఆమె అనేది, నువ్వు ఏం తింటేనే నాకు తింటా, నువ్వు చచ్చిపోతే నేను చచ్చిపోతాను. రూతు నయోమితో చెప్పినట్టు ఆమె నాతో చెప్పింది. పిల్లరా, ప్రారంభంలో ఫస్ట్ మాకు బాబు పుట్టక ముందు ఒక పాప చనిపోయింది. కేవలం ఎందుకు పాప చనిపోయింది కడుపులు అంటే, ఆమెకు ఒక వారం రోజులు అన్నం పెట్టేది. నేను సైకిల్ మీద తిరుగుతున్న కర్నూలంతా, ఎక్కడ ₹1 కానుక లేదు. ఈరోజు కానుక వస్తే అది బియ్యం తెచ్చుకోవడం, ఒక కుండలో వండుకోవడం, ఆ కుండలో ఉన్న అన్నం వేరే దాంట్లో పోసేయడం, మళ్ళీ దాంట్లో పప్పు చేసుకోవడం, తినడం. ఆ స్థితిలో నుండి దేవుడు మమ్మల్ని లేవనెత్తి ఈ స్థితిలో ఉంచాడు. కేవలం దేవుని కృప ద్వారానే మేము ఈ స్థితిలో ఉన్నాము. దేవుడు శ్రేష్టమైన సంఘం ఇచ్చాడు, మంచి కుటుంబం ఇచ్చాడు. మా వాళ్ళందరూ నన్ను ఓదారుస్తుంటాడు, అయ్యో నీకు ఇలాంటి కొడుకు పుట్టినాడు, ఇలాంటి కొడుకు పుట్టినాడు. నేనంటే వాడు జ్ఞాని పుట్టింటే కొట్టేతోడవుతాడు, ఏమవుతాడు లేదు. వాడు అలా ఉన్నాడు కాబట్టి ప్రార్థనలో కూర్చుంటున్నాడు. దేవునికి స్తోత్రం, నీకున్న కొడుకు నాకు ఏలేదు. ఎందుకంటే వాడి జ్ఞానం లేకపోయినా దేవుని దగ్గర కూర్చుంటున్నాడు. ఒకవేళ వాడికి మరణమే సంభవించిన పరలోకానికి వెళ్తాడు, ఎందుకంటే కల్మషం లేని వాడు. అవునా? అంత శ్రేష్టమైన రేపు నేను నా కొడుకును పరలోకంలోనైనా నేను చూసుకుంటాను అని ఒక నిరీక్షణతో ఆనందభరితూనే ఉన్నా. అలాంటి కుమారుని దేవుడు ఇచ్చాడు అని. కానీ నన్ను ఓదార్చడానికి వస్తారు చాలామంది, నేను తిరిగి వారికి ఓదార్చి పంపిస్తుంటాను. ఏం బాధపడకైనా దేవుడు శ్రేష్టమైన కుమారుని ఇచ్చాడు, నువ్వేం బాధపడొద్దంట. నాకు దేవుడు అద్భుతం చేశాడు. మా కుటుంబంలో బాబుకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. దానికి కృతజ్ఞతగా ఇలా మధ్యలో వాళ్ళందరినీ పిలిచి ప్రభును స్తుతించాలని ఆశపడ్డాం. పిల్లారా, నిజంగా వాస్తవానికి చెప్తున్నాను, మేలు జరిగినందుకు కృతజ్ఞతాస్తుతి కూడిక ఈరోజే పెట్టాడు. గత సంవత్సరాలన్నీ కూడా కీడులోనే కృతజ్ఞతాస్తుతి కూడిక పెట్టి. లాస్ట్ ఇయర్ నా బిడ్డ బర్త్డే టైంలో మన చర్చి దగ్గర చాలా సమస్య. ఎంత సమస్య అంటే వాళ్ళు వచ్చి నన్ను చంపేస్తామని తిరుగుతునే పరిస్థితి. దానికంటే ముందు ఒక మినిస్టర్ బయటికి రావడం, వాళ్ళు నన్ను అప్పుల పాలు చేయడం, ఇంకా అలాగే చాలా కష్టాలలో ప్రతి కష్టములో కృతజ్ఞతాస్తుతి గుడికి పెట్టడమే. మేలు జరిగినప్పుడు కాదు, కీడు జరిగినప్పుడు దేవునికి వందనాలు. ఎందుకంటే జరిగిన ప్రతి గాయంలో ఇంట్లో నేను షుగర్ పేషెంట్ ఉన్నా కానీ దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాడిని. ఆ తర్వాత నాకు ఆలోచన వచ్చేది, ఈ కీడు జరగకపోయింటే నేను ఈ ప్రార్థన నాకు వచ్చేది కాదు కదా, ఈ కీడు నా మేలు కోరి వచ్చింది. అందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతి గుడికి. అలాగా జీవితం అంతా కీడులో కృతజ్ఞతాస్తుతి గుడిక. ఇప్పుడు మాత్రం మేలులో కృతజ్ఞతాస్తుతి గుడిక. అలాగే బాగున్న దేవుడు అద్భుతంగా కాపాడాడని బట్టి వందనాలు. వచ్చిన మీకందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మరి అశోక్ ముందుకు వస్తే చివరి కేక్ కట్ చేసేసి వాళ్ళకి భోజనాలు పెట్టేద్దాం. జ్యోతి, విజయ్, అశోక్ గుడ్ ఎదిగిరా ఎదిగిరా. అలా కూర్చో. రైట్. మన మధ్యలో మరి కేక్ నిమిత్తమై యేసుబాబు వచ్చి ప్రార్థన చేస్తాడు.
ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, చక్కని వినండి, ఒక మాట వినండి. అంతవరకు చక్కని మాటలు మనం విన్నాం. ప్రభు వీరి జీవితాల్లో చేసిన మేలులన్నిటికీ కృతజ్ఞత. నిజంగా ఈరోజు వీళ్ళని ఇంత హ్యాపీగా చూస్తే నేను కూడా అనుకోలేదు. ఎందుకంటే చాలా శ్రమల్లో నుండి వచ్చారు. ఇదేమైనా దేవునికి మహాకృప. తలో వచ్చి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ స్వరూపి, మహోన్నతుడైన దేవుడు నాయన, నువ్వు నమ్మదైన దేవుడు తండ్రి, ఎంతైనా నమ్మదైన దేవుడు ప్రభువా. నిన్ను ఆశ్రయించు వారందరి నెల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడైన దేవుడు తండ్రి, నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. నేటి దినం దాసుడు తండ్రి చంద్రపాల్ నాయకుని బట్టి, కుటుంబాన్ని బట్టి, ప్రత్యేకించి కుమారుని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. అశోకుని మీరు జ్ఞాపకం చేసుకున్నారు నాయన. ప్రభువా, నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం తండ్రి. గుండె చెందిన వారిని ఆయన బాగు చేయబడాలి. నీ వాక్యంలో ఉన్నట్లుగా మీరు బాగు చేసి సాక్షిగా మా మధ్యలో ఉంచేందుకు వందనాలు. నేటి దినం తండ్రి మరి చక్కని ప్రభువా నాయన మరి జన్మదినం తండ్రి జరుపుకోవడానికి కూడా మీరు కృప చూపించారు. మీరు చేసిన మేలులన్నిటి బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన తండ్రి. మరి కష్టకాలంలో వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి మొర ఆలకించినది. వారిని తండ్రి శ్రేష్టమైన మరి ప్రభా మార్గమును మీరు నడిపించారు. అందుని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. నేటి దినం సేవకులుగా తండ్రి, నీ బిడ్డలుగా, బంధువులుగా, స్నేహితులుగా తండ్రి మరి నాయన ఇలాగూ కలిసి మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యం ఇచ్చారు. ముఖ్యంగా అశోకుని మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి మరి నాయన ఈ నూతన సంవత్సరంలో కూడా ఈ సంవత్సరం అంతా మీ దయను కిరీటముగా ధరింపచేసి వర్ధిల్ల చేయమని జ్ఞానమందు, వయసునందు, దేవుని దయందు, మనుషుల దయందు, సేవకుల దయందు కూడా వర్ధిల్లును గాక. అట్టి కృపనిచ్చి నడిపించమని, మంచి శ్రేష్టమైన ఆరోగ్యంతో నింపండి. నీ చిత్తమైతే ప్రభువా బాబును బలపరిచి రానున్న దినాలలో సేవకులు చెప్పినట్లుగా ఒక బలమైన సాధనంగా మీరు వాడుకోమని బలపరచమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృపనిచ్చి దీవించండి. వచ్చిన వారందరూ కూడా స్తుతిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. కేక్ కట్ చేస్తుండగా అయ్యా బిడ్డ జీవితం కూడా కేక్ వల్లే మధురముగా నాయన నీతో సాగిపోయి అనేకుల నాయన మరి ప్రజల మధ్యలో సాక్షిగా నిలబడే భాగ్యం ఇచ్చి నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to dear Ashok. Happy birthday to you. Many greetings to you. Many greetings to you. Many greetings to dear Ashok. Many greetings to you. May God bless you, dear. May God bless you, dear. May God bless you, dear Ashok. May God bless to you.
దేవునికి స్తోత్రం. ప్రియులారా, మరి వచ్చిన దైవ సేవకులకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. వాక్యం అందించిన కేశరత్నం అన్నకు, అలాగే ప్రేమదాస్ అన్నకు, అలాగే నా స్నేహితుడు ప్రభుదాసుకు, అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరం కుటుంబ సభ్యులు, ఒక కుటుంబ సభ్యులాగా ఉంటాము. నేను పెళ్లి కాకముందు నంద్యాలలో తిరుగుతున్నప్పుడు ఆమె అన్నం పెట్టింది. తర్వాత కర్నూలుకి వచ్చిన తర్వాత గోపాల్ నాయక్ అన్న, శాంతిబాయి ఎక్కల్లో చేరదీశారు. తాండలన్నీ తిరుగుతుంటే ఇక్కడ ఆ టైంలో వాళ్ళు నన్ను కర్నూలులో చేరదీశారు. కర్నూలు అంతా చుట్టుపక్కలంతా తిరిగి వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడ నన్ను తినేసేవాడిని. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా చాలా దీనమైన పరిస్థితి. దేవుడు అందరినీ లేవనెత్తాడు, మమ్మల్ని అందరినీ లేవనెత్తాడు. ఒకసారి బుధవారపేటలో ఆ తగ్గులో ఇల్లు ఉంటుంది, అక్కడ ఆ ఇంట్లో ఉండేవాళ్ళు గోపాలన్న కాటర్ గారు. ఫస్ట్ నేను అక్కడ తిరుగుతున్నప్పుడు ఆమెకు ఒక సెల్లు కొనిచ్చాడు ఆయన. ఆ సెల్లు నాకు ఇచ్చేసింది. నన్ను సేవకు తిరుగుతుంటావు, నీకు అవసరం కదా అని సెల్లు ఇచ్చేసాను. అలాగా అన్ని విషయాలు అక్కడ మన ప్రభుదాస్ అన్న వాళ్ళ ఇంటి పక్కన నల్లన్న అని ఒక ఆయన ఉంటాడు, ఆయన నాకు అన్నం పెట్టాడు. స్టార్టింగ్లో కర్నూలుకి వచ్చినప్పుడు బల్లార్ చౌరస్తాలో ఒక ముస్లాం ఉంది, ఆమె నాకు అన్నం పెట్టేది. ఎక్కడ అన్నం దొరకకపోతే ఆమె దగ్గర పోతుంటే అన్నం కోసం. అలాగే ఆమె అన్నం ఖచ్చితంగా ఆమె ఉపవాసం ఉండి నాకు అన్నం పెట్టి పంపించేది. నువ్వు సేవ చేస్తున్నావు ఆయన తినేసి పని. అలాగే చాలామంది నన్ను ఆదరించారు. మరి ఇలా ప్రార్థన, ఇలా సహకారం, ముఖ్యంగా దేవుని కృప. నేను ఈ స్థితిలో ఉన్నానంటే దేవుని కృప. నిజంగా ఒకవేళ దేవుడే కనుక నన్ను పట్టకపోతే తాండలో మా స్థితి ఎలాంటిదో. అందరూ ఆవులు కాసుకొని ఘోరమైన స్థితిలో ఉన్నారు. ఆ స్థితిలో ఉండేవాడిని. దేవుడు నన్ను లేవనెత్తాడు. మన దినాన ఒక మంత్రి టీజీ భారత్ గారి దగ్గర ప్రార్థన చేయడానికి వెళ్తే ఆయన లేచి నిలబడి ప్రార్థన చేయించుకున్నాడు. మంత్రికి ఇక్కడ, మనకి చదువు కూడా రాదు. దేవుని కృప ద్వారా ఆ స్థితిలో నన్ను దేవుడు ఉంచాడు. అందుని బట్టి దేవుని వందనాలు. మరి నా ప్రోత్సాహానికి మీరందరూ కారకులు. మీకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు. మరి మా బాబు కృతజ్ఞతాస్తుతి కూడికకు వచ్చిన మీ కొరకు భోజనం సిద్ధపరిచాము. అందరూ భోజనం చేసుకొని బాబును ఆశీర్వదించాలని ప్రభు పేట మనవి చేస్తూ, మరి చివరిగా మరి మా ఇంటి పూజారి యువరాజ్ గారు ప్రార్థన చేస్తారు. ఆయన్ని ఆశీర్వాదం ప్రార్థన చేసి, మాకందరికంటే నువ్వే పెద్ద, నువ్వే ప్రార్థన చేసి నువ్వే ఆశీర్వాదం ఇచ్చి. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. కృప కలిగిన దేవ, దయగలిగిన తండ్రి, జీవాధిపతి, నీ శ్రేష్టమైన సమయాన్ని మాకిచ్చి మరొక మారు నీ పాద సన్నిధిలో గడపడానికి కృప చూపి బలపరిచినందుకు నీకు వందనాలు తండ్రి. మరి ముఖ్యముగా దేవ, మరి ఈ దినమును ఎరిగిన దేవుడవు గనక, ఈ దినమున నాది ప్రణాళిక చొప్పున ఏర్పాటు చేయబడిన వాడవు గనక, నేను మరి ప్రియులు సహోదరులు చంద్రపాల్ నాయక్ గారి కుటుంబాన్ని ప్రభు మరి సంతోషాన్ని, ఆనందాన్ని రెట్టింపు చేసిన దేవుడవని ప్రభు కృతజ్ఞతగా నేను మరి నీకు ఈ గుడికను ఏర్పాటు చేసి ఉన్నారు. అన్ని విషయములలో నీకు ప్రతి విషయంలో కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించు నిమిత్తమై నేను మరి దైవజనులను, కుటుంబ సభ్యులను, రక్త సంబంధికులను మరి పిలిపించి నీ సన్నిధిలో ఒకటిగా చేర్చి ప్రభు మేమందరము నీకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించువారమై ఉండాలని ప్రభు ప్రతి ఒక్కరము నాయన మరి ఆ రీతిగా నీకు మహిమ చెల్లించువారమై ఉంటూ ఉన్నాం. మరి ముఖ్యముగా దైవజనులు మరి నీతో మాట్లాడారు తండ్రి. వారిలో మీరుండి నేను మాతో మాట్లాడారు. ప్రతి మాటనైనా నీకు మహిమకరంగా, నేను ప్రతి మాట ప్రతి ఒక్కరి జీవితాన్ని కట్టే విధముగా, ప్రతి మాటనైనా ప్రతి ఒక్కరిని లేవనెత్తే విధముగా, ప్రతి మాట ప్రతి ఒక్కరి జీవితాలను చక్కపరిచే విధముగా ఉంటూ ఉన్నది తండ్రి. మరి ముఖ్యముగా నేను దావీదు సెలవిచ్చినట్టుగా, నేను నువ్వు చేసిన ఉపకారములో మేము దేనిని మరవకూడినట్లు ప్రతి విషయములో మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదుముగాక. నిత్యమునైనా నిన్ను ఆరాధించే కుటుంబముగా మేము ముందుముగాక. నీ మహిమ కొరకే మేము జీవించుదుముగాక. నీ ఘనత కొరకే మిమ్మల్ని ఏర్పరచుకున్న దేవుడవని ప్రతి దినము నిన్నే మహిమపరిచే సమూహముగా, సంఘముగా నేను నీ సేవకులమై ఉందుముగాక.
ఈ కుటుంబాన్ని ఎల్లప్పుడూ ఎల్లవేళలా మీరు దీవించి ఆశీర్వదించుదురుగాక. ప్రతి అక్కర్లన్నిటిని తీర్చుదురుగాక. ప్రతి అవసరాలన్నింటిని ఎరిగిన దేవుడవని నీ మీద కుటుంబము ఆనుకొని నిత్యము వర్ధిల్లునుగాక. నీ కృపలో భద్రపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకొనమని, చేరిన ప్రతి ఒక్కరిని దీవించి బలపరచుమని, ఇంతవరకు దైవ సందేశాన్ని అందించిన ఇద్దరు దైవజనులని సిలువ చాటు మరుగు చేసుకొని వారి వారి పరిచర్యలను దీవించండి, వారి కుటుంబాలను దీవించండి. వారికి అప్పగించిన సంఘమును నైనా మహాభివృద్ధి చేసి నీ మహిమ కొరకై ప్రతి ఆత్మను నిలబెట్టే నైనా సంఘముగా సేవకులుగా ఉందురుగాక. ఇద్దరు ముందు ఏర్పాటు చేయబడిన కూడికలో నైనా నీ నామ మహిమార్థమై మీరు ఘనత కొందు నిమిత్తమై ఏర్పాటు చేయబడిన సందేశము ద్వారా మీరు మాట్లాడినందుకు నీకు మహిమ చెల్లిస్తున్నాం, స్తుతిస్తున్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. ఇది మొదలుకొని తండ్రి మా జీవితాల్లో, ఈ కుటుంబం జీవితంలో నైనా అనేక మేలులు మేమందరము చూచుదుముగాక. అటు కృపనిచ్చి బలపరిచి ఆశీర్వదించి రాత్రికాల దీవులతో నింపి నీ నామానికి మహిమ తెచ్చుకొనమని, ఘనత మహిమ ప్రభావులు మీరే పొందుమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడు లోక విమోచకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానము, త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఆయన ఈ కుటుంబమునకును, మరి ముఖ్యంగా పుట్టినరోజు జరుపుకొంచున్న అశోకును, అలాగే నాయన వారి కుటుంబానికి, దైవజనులు వాక్యం చెప్పిన దైవజనులకును, చేరి వచ్చిన దైవజనులకును, చేరి ఈ స్థలంలో చేరిన ప్రతి కుటుంబానికి ప్రభు ఈ రాత్రికాల సమయంలో మా అందరికీ తోడుగా ఉండి నీ కార్యమును సఫలము చేసుకున్నందుకు నీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాం. మా అందరికీ తోడుగా ఉండి వారి వారి గృహములకు క్షేమకరంగా వెళ్ళే కృపను అనుగ్రహించి తోడై ఉండి నడిపించుదువుగాక, ఆశీర్వదించుదువుగాక. నీ బలము నుండి నిన్ను నిత్యము మహిమపరిచే సమూహముగా మేమందరం ఉందుముగాక. ఈ కుటుంబాన్ని ఎల్లవేళలా దీవించి నానాటికి అభివృద్ధి చేసి వారి సంఘ పరిచర్యలందరినీ దీవించి బలపరచుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ అండి, అందరికీ వందనాలు. మరి తీస్తున్నాం బ్రహ్మాండం దాంట్లో మార్పే లేదు. వాడు నోరు తెరిచిన దానికైనా తీస్తాం. తీసినాం పాస్టర్ గారు, 2 సార్లు అందరూ తీయాలి కదా. కొత్త ఉమ్మరు పెడతా పోతా बेटा वीआईपी बेटा तो से तार है పెట్టండి మళ్ళా వాడు లేచిపోతున్నాడు. వాడు ఓకే తక్కువ నిలబడరాడా పైన క్రీమ్ తీసేసి పక్కన వేరే దాంట్లో పిల్లోడు ఉన్నాడు చెప్పొద్దు అంటే హనీ తీసుకోవాలి. दूसरे खाने में
వాడు మొన్న వైట్ షర్ట్ తీసుకుంటుంటే నువ్వేనా వైట్ షర్ట్ తీసుకోవాలి నాకు వద్దా అని కొట్లాడి వైట్ షర్ట్ తెచ్చుకున్నాడు. చిన్న చిన్న గ్రామాలు మొత్తం పెట్టిన ఈ రోజు పండగ వాడి బర్త్డే మొత్తం అశోక్ 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 గారు అశోక్ పెట్టండి. పెట్టు పెట్టు ఏం కాదు ఏదైనా. హలో మూడో పాడమంటివా ఎంతసేపు ఖర్చు ఖచ్చితంగా 1000 రూపాయలు తలాడం పెట్టేశాడు ఈయన నిండు కొట్టేస్తా సెకండ్ ధర ఫోటో